హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐపీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రొట్టె ముక్కలు ఎలా చేసుకోవాలో మన ఆంధ్ర స్టైల్లో చూద్దాము. ముందుగా పిండి కలుపుకోవడం కోసం హాట్ వాటర్ని వేడి చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్నగా కాకుండా బారుగా పకోడీ కట్ కట్ చేసుకోవాలి. తర్వాత చిల్లీస్ కట్ చేసుకోవాలి. అందులోనే పెసరపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, లైట్గా కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వీటిని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ లేయర్ లాగా వస్తుంది అనమాట. ఫస్ట్ పిండి వేయకముందే ఇలా కలుపుకోవడం వలన తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇవి కలుపుకున్న తర్వాత బియ్యం పిండి వేసుకొని మన సుమారు చూసుకొని వేసుకోవడమే. హాట్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మరీ టైట్గా కలుపుకునే పని లేదు, అలానే లూజ్గా కాదు. మన మిశ్రమానికి సరిపడా కలుపుకుంటే సరిపోతుంది. మరీ చపాతీ పిండిలా కూడా కలుపుకునే పని లేదు. మనం రొట్టె ముక్కలు చేసుకోవడానికి ఆ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. అలా చూసి కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఇలా చిన్నగా చేసుకోవచ్చు, లేదా మూకిడి ఉంటుంది కదా, అందులో పెద్దగా అయినా వేసుకొని హోల్స్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది మన ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బాగుంటాయి. రొట్టె ముక్కలు అంటే వన్ సైడే కాలాలి, 2 సైడ్స్ కూడా కాలే పని లేదు అండి. ఇలా చేసుకోవడమే రొట్టె ముక్కల్ని. చూడండి, ఇలా పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.